ఈరోజు మనం డబ్బు ఆదా చేయడం గురించి ఒక కొత్త కోణంలో మాట్లాడుకుందాం. పొదుపు అంటే ఏదో కష్టమైన పనిలా కాకుండా మన ఆర్థిక స్వేచ్ఛకు దారి చూపే ఒక శక్తివంతమైన సాధనంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. నిజమే కదా. ఈ ప్రశ్న మనలో చాలా మందిని అడుగుతూనే ఉంటది. పొదుపు చెయ్యాలి, అది చాలా ముఖ్యం అని మనందరికీ తెలుసు. కానీ ఎందుకో దాన్ని ఆచరణలో పెట్టలేకపోతాం. దీని వెనకున్న అసలు కారణమేంటో ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. చాలామంది అనుకునేదేంటంటే, నాకు సరిపడా జీతం రావట్లేదు, అందుకే సేవ్ చేయలేకపోతున్నా అని. కానీ అసలు సమస్య అది కాదండి. అసలు సమస్య మన అలవాట్లలో ఉంది. మన అలవాట్లే మన ఆర్థిక లక్ష్యాలకు అడ్డుపడుతున్నాయి. ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, మన డిసిప్లిన్కి సంబంధించిన విషయం. అయితే మన అలవాట్లు మనకి ఎలా అడ్డుపడుతున్నాయో చూద్దాం. మనం పొదుపును ఎందుకు వాయిదా వేస్తాం, లేదా ఎందుకు పూర్తిగా పక్కన పెట్టేస్తాం? దాని వెనకున్న అసలు కారణాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ మాటలు మనందరికీ బాగా తెలిసినవే కదా. తర్వాత చూద్దాంలే. ఇప్పుడు జీతం చాలట్లా, జీతం పెరిగాక మొదలు పెడతాను. ఇలాంటి ఆలోచనలే మన పొదుపు చెయ్యాలనే సంకల్పాన్ని నీరుగార్చేస్తాయి. ఈ ఒక్క మాట గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. పొదుపు లేదంటే కేవలం డబ్బు లేనట్టు కాదు, దానితో పాటు మనశ్శాంతి, భవిష్యత్తు మీద భరోసా, ఇంకా మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా బతికే స్వేచ్ఛ, ఇవన్నీ కూడా దూరమైపోతాయి. ఇప్పుడు మనం ఒక చాలా ప్రమాదకరమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. అదే తర్వాత చూద్దాంలే అనే వాయిదా వేసే మనస్తత్వం. ఈ ఉచ్చులో చిక్కుకుంటే మన ఆర్థిక భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ పాత పద్ధతిలో మనం ఎలా ఆలోచిస్తామంటే, ఆదాయం పెరిగాకే పొదుపు చేస్తాలే, అయ్యో ఇప్పుడే లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి కదా, ఈ కొంచెం డబ్బు దాస్తే ఏమొస్తదిలే. చూశారా, ఈ ఆలోచనలే మనల్ని ఆర్థికంగా ఎదగనీయకుండా వెనక్కి లాగుతాయి. మరి ఇలా ఆలోచిస్తే ఏమవుతుందో తెలుసా? జీవితంలో అనుకోకుండా ఏదైనా ఆర్థిక కష్టమొస్తే అది మామూలు కష్టంలా ఉండదు, ఒక పీడకలలా మారిపోతుంది. చిన్న సమస్య కూడా ఒక పెద్ద సంక్షోభంలా తయారవుతుంది. సరే, ఇప్పటిదాకా సమస్య ఏంటో చూశాం. మరి దీనికి పరిష్కారమేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పొదుపుని ఒక భారంలా కాకుండా మన స్వేచ్ఛకు పునాదిగా చూద్దాం. ఈ కొత్త ఆలోచనా విధానాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. అసలు పొదుపు అంటే ఏంటి? అది సంపదకు పునాది. నిజం చెప్పాలంటే మన జీతం కన్నా, మన తెలివి కన్నా, మనకు స్టాక్ మార్కెట్ గురించి ఎంత తెలుసు అన్నదానికన్నా పొదుపే చాలా ముఖ్యం. ఇది లేకపోతే మిగతావన్నీ ఉన్నా లాభం లేదు. ఒక్కసారి పొదుపు చేయడం అలవాటైతే అది మనకు ఏమేమిస్తుందో చూడండి. అప్పుల భయం లేని ఆర్థిక స్వేచ్ఛ, జీవితంలో మంచి ఆప్షన్స్, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే స్థిరత్వం, అన్నిటికన్నా ముఖ్యంగా మన జీవితం మన కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ డబ్బుతో కొనలేనివి కదా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటే, ఎంత దాస్తున్నామో అనేది ముఖ్యం కాదు, ఎంత కంటిన్యూస్గా చేస్తున్నాం అన్నదే ముఖ్యం. కొంచెమైనా సరే రెగ్యులర్గా చేయడం వల్ల వచ్చే పవర్ చాలా పెద్దది. ఈ మాట ఎంత నిజమో చెప్పడానికి ఇప్పుడు మీకు 3 ఇంట్రెస్టింగ్ కథలు చెప్తాను. ఈ కథలు వింటే పొదుపు పవర్ ఏంటో మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. మన మొదటి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచే వస్తుంది. ఒక చిన్న ఉడత నుండి మనం పొదుపు గురించి ఒక పెద్ద పాఠం నేర్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం. ఒక ఉడత ఏం చేస్తుందండి? రోజూ చిన్న చిన్న గింజలు పోగేసి దాచుకుంటుంది. అదే చలికాలం వచ్చిందనుకోండి, మిగతా జంతువులన్నీ తిండి కోసం అల్లాడుతుంటే ఈ ఉడత మాత్రం హాయిగా తాను దాచుకున్న గింజలు తింటూ బతికేస్తుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? పొదుపు అంటే ఎంత దాచామని కాదు, భవిష్యత్తు కోసం మనం ఎంత రెడీగా ఉన్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు మన దేశానికి చెందిన ఒక లెజెండరీ ఇన్వెస్టర్ గురించి మాట్లాడుకుందాం. రాకేష్ ఝుంఝున్వాలా. ఆయన తన ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టారో తెలుసా? చిన్న చిన్న పొదుపులతో, చాలా డిసిప్లిన్డ్గా. ఆయనకు మొదట్లో పెద్ద జీతమేమీ లేదు, కానీ ప్రతి నెల తప్పకుండా పొదుపు చేసి, తెలివిగా ఇన్వెస్ట్ చేసి కొన్ని వేల కోట్లు సంపాదించారు. ఆయన సక్సెస్కి కారణం మొదటి జీతం కాదు, ఆయనకున్న పొదుపు అలవాటు. ఇది మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఇక 3వ ఉదాహరణకు వస్తే, ఒక పెద్ద కంపెనీ యాపిల్. ఈ కంపెనీ దగ్గర ఎంత క్యాష్ ఉందో తెలుసా? $150 బిలియన్ పైగా.
ఒక్కసారి ఊహించుకోండి ఆ నంబర్ ఎంత పెద్దదో. కొన్ని దేశాల జీడీపీ కన్నా ఎక్కువ. మరి ఇంత డబ్బు దాచుకోవడం వల్ల ఆ కంపెనీకి ఏం లాభం? చూడండి, ఏదైనా ఆర్థిక సంక్షోభం వస్తే తట్టుకునే భద్రత వస్తుంది. మార్కెట్లో ధైర్యంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలదు. కొత్త కొత్త ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ చేయడానికి శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవ్వరి మీద ఆధారపడకుండా పూర్తి స్వాతంత్ర్యంతో పనిచేయగలదు. చూశారా, పెద్ద పెద్ద కంపెనీలు కూడా పొదుపు వల్లే అంత బలంగా నిలబడతాయి. ఓకే, ఈ కథలన్నీ విన్నాక మనకు మంచి జోష్ వచ్చింది కదా. మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? మన ఆర్థిక భవిష్యత్తును మార్చుకోవడానికి ఈరోజే మనం ఏం చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న, ఈరోజే మనం ఆపేయగల అనవసరమైన ఖర్చేంటి? ఒక్కసారి ఆలోచించండి. అది బయట తాగే కాఫీ కావచ్చు, లేదంటే ఆన్లైన్లో చేసే చిన్న షాపింగ్ కావచ్చు. దాన్ని గుర్తించి ఆపగలమా? రెండో ప్రశ్న, ప్రతి నెల ఖచ్చితంగా ఎంత దాచగలం? అది 100 రూపాయలైనా సరే, 1000 రూపాయలైనా సరే పర్వాలేదు. గుర్తుంచుకోండి, అమౌంట్ ముఖ్యం కాదు, కన్సిస్టెన్సీ ముఖ్యం. ఒక చిన్న టార్గెట్ పెట్టుకోండి. ఇక మూడోది, చాలా ముఖ్యమైన ప్రశ్న. పొదుపు మనకు స్వేచ్ఛ ఇస్తుంది అంటున్నాం కదా. ఆ స్వేచ్ఛ మన జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుంది? ఆ ఫ్రీడంతో మనం ఏం చేయాలనుకుంటున్నాం? స్వంతంగా బిజినెస్ పెట్టాలా, లేదా ప్రపంచం చుట్టి రావాలా? పొదుపు మన కలల్ని ఎలా నిజం చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇది ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్. రాబోయే 30 రోజుల పాటు దీన్ని ఒక ఛాలెంజ్లా తీసుకోండి. ముందు పొదుపు, తర్వాతే ఖర్చు. జీతం పడగానే లేదా డబ్బు చేతికి రాగానే ముందుగా సేవింగ్స్ అమౌంట్ తీసి పక్కన పెట్టేయండి. మిగిలిన డబ్బుతోనే నెల గడపండి. ఒక్కసారి అలవాటు చేసుకుంటే మీ ఫైనాన్షియల్ లైఫ్ మారిపోవడం ఖాయం. చివరగా ఈ మాటల్ని ప్రతిరోజూ మనం చెప్పుకుందాం. నేను కంటిన్యూస్గా పొదుపు చేస్తాను. నేను నా భవిష్యత్తును నిర్మించుకుంటున్నాను. నా ఆర్థిక బలం రోజురోజుకి పెరుగుతోంది. ఈ పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం ఎవరికైనా సాధ్యమే.